చెప్పరా. మచ్చా అయ్యప్ప అక్కడ ఉన్నాడా? రే నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదు, దారి తప్పిటి వచ్చేసాను. ఎక్కడ? ప్రాబ్లం ఏం లేదు, నేను సేఫే. ఇప్పుడు నేను ఒక దెయ్యం ఉన్న ఇంట్లో ఉన్నాను. రే ఆ సుగు అడవిలైనా ప్రశ్న చెప్పినారా? అవును, ఏం? వాడేమో నోట్లో చింత ఒలతా ఉంటాడు. 1940లో అమెజాన్ అడవుల్లో అందమైన భూతాలు యువకుల కోసం ఎదురు చూస్తూ ఉంటాయట. సుగు కేసులు కూడా ఇదే జరుగుండాలి. ఏమైంది? లేదు, ఏమీ లేదు. ఏదో ఒకలాగా. ఏంటి, భయంగా ఉందా? లేదు, లైట్గా. లేదు. లోపలికి రండి. థ్యాంక్స్. మీరు ఊరు వెళ్ళి వచ్చేటప్పుడు ఎర్ర చేపలు తీసుకొస్తారా? ఏది, ఆ గోల్డెన్ ఫిషా? తప్పకుండా తీసుకొస్తాను. అదేంటి? ఉరువింది. అప్పుడు మీరేం చేస్తారంటే వెయిటింగ్ షెడ్ లోపలికి వెళ్తాను. ఉరువింది, గట్టిగా పట్టుకోండి, టైట్ గా పట్టుకోండి. ఉరువులు ఉరువుతున్నాయి. డ్రెస్ మార్చుకోవడానికి మిమ్మల్ని మా ఫ్లాట్ కి తీసుకెళ్తున్నా. మీరు నాతో వస్తున్నారు. ఇప్పుడు ఆ సీన్ చూద్దాం. అది ఇప్పుడు అవసరమా? రే సతీష్, అడు తిరిగి నువ్వు ఇక్కడికి వచ్చావా? మంచి చోటుకొచ్చి ఇరుక్కున్నావురా. అరే నా మాటలు వినిపిస్తున్నాయారా? అరే వినపడుతుందా? అయ్ ఎరుపు మీను ఏమై మీన్ అమ్ముతుందా? కాసేపు తెలుస్తుంది తనేం అమ్ముతుందో. పట్టణానికి పోయేప్పుడు మీన్ తీసుకుని పోవాలా? అరే సతీష్, ఇది నేనురా. ఈ బాటిల్ పగలగొట్టి ఎలాగైనా నన్ను కాపాడరా రే. నా మాటలు వినపడుతున్నాయా? తర్వాత ఏమైంది? రే వనగేంటి, ఒక నిమిషం. అట్లనే దప్పి వంట వచ్చేప్పుడు వచ్చే దోల వాడిని చూసిని బంగ్లాకి ఎట్లా పోయేదిని వాడిని అడిగి తిని వైటు మాట్లాడలే. అప్పుడు తాగేకి నీళ్ళు అడిగి తిని వాడేమో ఇచ్చినా నాకు. అది తాగింది ముట్టినా గుర్తుంది నాకు. దాని వనగా దేవుడా, ఒక మంచి అయిన ఫిగరు. ఫిగరా? లేదు, అలాగైన ఓ అమ్మాయి. ఆ అమ్మాయి ఎక్కడెక్కడనో నన్ను పిలిచిని పోయా. లేదు, నే దాని వెనకాలంతా పోలే. అట్లనే మాట్లాడనే కొంచెం దూరం నడిచి అట్నే పోతుంది. అక్కడ ఓ పెద్ద ఏనుగు. ఏనుగా? ఈ అడవిలో ఏనుగులే లేవే. లేదా? లేవని చెప్తున్నాను కదా, మీరు సరిగ్గా చూసారా? అట్లా చెప్తా. లేదు అంటే ఏనుగు సౌండ్ వినా. ఆ అమ్మాయి నన్ను పల్తని చెప్పా. నే పల్తానే ఉంటిని. తన పేరేమైనా చెప్పిందా? పేరు స్టెల్లా. సూపర్ రా, భలే వాళ్ళ దగ్గరికి చిరుక్కున్నావు. అందరూ దెయ్యాలరా మామ, దెయ్యాలరా రే. అది ట్విస్ట్ లేదుందా. స్టెల్లాకు నా పేరు ఎట్లా తెలుసా? అలాగా? అవునండి, పేరు ఎట్లా తెలుసుని అడిగేప్పుడు ఆ అమ్మాయిని ఓ నవ్వు నవ్వేచుండే. దో ఇట్లనే సేమ్ నవ్వు. మీరు చుట్టాలా? సతీష్, ఈ అడవితే చూడకూడంది చూపిస్తుంది, కానీ కళ్ళు మూసుకోవాలి. రే మామ, ఇదంతా నమ్మకరా. ఇదే డైలాగులు నా దగ్గర కూడా వేశారు. తర్వాత ఏమైందో చెప్పండి. వనగేంటి అయ్యేది? ఓ కొంతసేపు అయిన వనగా ఆ స్టెల్లాకు నా మీద ఓ ఇది. నన్ని అది కేంద్రానికి చూసా, నే కేంద్రానితోనా నన్ని చూసేకి కొంచెం అందంగా ఉండేది నాన్న. కొల్లాసారి ఈ అందం ఖచ్చితం ఇచ్చేసిందనా. పక్కింటి జాను అక్కింట్లో ఊరోళ్ళందరూ కలిసి కొట్టారే, ఆ విషయం కూడా చెప్పరా. నన్ని కేంద్రానికి అది పలసారి ట్రై చేశా. నే కేంద్రానితోనా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నిన్ని నాకు నచ్చలే. అట్లా మూర్తి చూసి డైరెక్ట్గా చెప్పేసి ఆ అమ్మాయి ఎట్లా కంటా ఉన్ని అంటే నేను జెంటిల్ మ్యాన్. నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావో నాకు కాస్త అర్థమైందిరా. నేను నచ్చలని చెప్పేసి తిరిగి పోతానే ఉంటిని. తిరిగి చూసా అమ్మాయి లేదు. వనగా చూసా అడవి పూరా చుట్టే మదే నేనొచ్చి చూసేసరికి అడవిలో కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నారు. అట్లనా?
అందులోగా నా బ్యాగ్ ఎక్కడ పోయాని తెలియదు. నా మొబైల్ అన్నీ దాంతోనే ఉంది. డ్రెస్ మార్చేకి ఓ బట్ట కూడా లేదు. దానికి వేరే దారి ఉంది సతీష్. అప్పుడు మీకు ఆ స్టెల్లా అని అమ్మాయిని తెలీదా? నాకు తెలీదు. నా పెద్ద అనుమానం ఏమింటా ఆ సుగు దాని అంటే ఎక్కడో చుట్టా ఉన్నాడు. సతీష్ ఇది ట్రాప్ రా. ఎవరితో తిరుగుతున్నారు? ముందున్న ఫ్రెండ్తోనా? నేను పిలిచేప్పుడు నిన్న కూడా ఫోన్ ఎత్తినాడు. సుగు ఈ అడవిలో ఓ అమ్మాయి వెంటనే ఉంటాడు. అది నాకు నస్సా తెలుసాది. మోస్ట్లీ ఆ అమ్మాయి కదా ఉన్న. అవునరా, నేను తనతోనే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఇరుక్కున్నావు. వాడు అట్లా చుమ్మా చెప్పినట్లే లేదు. వాడుగా ఉండే నిష్టా నాకు ఓ భయం. వాడు నన్నీ పోలో లేదు దానా. ఈ అమ్మాయి విషయంలో కొంచెం సేట చేసేవాడు. కొంచెం రోజు ముందు ఊర్లో అమ్మని యొక్క ఇంట్లో దూరిందో ఊర్లో ఉన్న వాళ్ళంతా వాడిని కట్టి వేసి మంచి దెబ్బ. అదేం గప్ప, ఏమి దెబ్బ. ఒకవేళ అట్లయినా సరిపోయింది. జాను కదా నా తల కంట కట్టావా? మీ ఫ్రెండ్ అంత చెడ్డవాడా? నన్ను ఎట్లా వాడు డీసెంట్ కాదు. ముఖ్యంగా ఆ అమ్మాయి విషయంలో ఏం చేసేది. శిల మగవాళ్ళంతా అట్లే తాతూ. మీ మగవాళ్ళందరూ ఇంతేనా? ఏమిండ మీరు సద్దంతా మార్చి బాగా నవ్వుతారు. మీకు ఈ అడవిలో ఒంటిగా బోర్ కొట్లా? ఎప్పుడైనా మా ఊరికి రండి. మనం ఎక్కడైనా వలాటపోయి రూమ్ వేసి కొంచెం జాలీగా ఉండేసి వస్తాం. నాకు ఊరు నుండి అడవిలోకి వచ్చే ఎవరిని చూసినా భయమే. చా, అట్లా చెప్పకండి. మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాం. చూద్దాం. మీరు నవ్వేది చూసేప్పుడు నాకు ఒక సినిమా ఆర్టిస్ట్ గుర్తు వస్తుంది. ఎవరు? మియా మల్గో. అదెవరు? అది ఓ పెద్ద ఆర్టిస్ట్. నిజం చెప్పాలంట దాని మీద మీరు అందంగా ఉండేది తాతూ. సతీష్ కొంచెం ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నేను వచ్చాక ఏదో ఒకటి చేసిస్తాను. ఈ అడవిలో తిరుగుతూ ఉన్నారు కదా, బాగా టైర్డ్ గా ఉండుంటారు. లే అదింతా పర్వాలేదు. మీరు స్నానం చేసిరా అంట. ఈ రోజు బంగ్లాకి వెళ్ళకు, చాలా చీకటి పడిపోయింది. మళ్ళీ దారి తప్పిపోతావు. రేపు ఉదయం వెళ్ళొచ్చులే. అవునవును, మంచి చీకటి ఈ అడవిలో. మీరంతా ఎట్లా ఇక్కడ ఉండేరు? అలవాటైపోయింది. ఇప్పుడు చీకటి అంటేనే ఇష్టం. చీకటి ఇష్టమా? ఇది ఓ వ్యత్యాసమైన బతుకుగా ఉంది. వద్దురా సతీష్, వద్దు మామ, వెళ్ళొద్దురా రే. సరే వెళ్ళు, నీకు అలా రాసి పెట్టుంది. అమ్మా, ఏంటి? తాగే కొంచెం నీళ్ళు కావాలని అడిగేకొచ్చాను. చాలా దాహంగా ఉన్నట్టున్నావు. అక్కడ ఉంటుంది చూడు, వెళ్ళి తాగండి. సరే, మీరు స్నానం చేయండి. డోర్లో లాక్ లేదా? మన శీఘ్రం ఖచ్చితంగా ఓ లాక్ పెట్టాలి. ముందు మీరు వెళ్ళండి. ఒక స్క్రూ డ్రైవర్, ఓ 4-5 గోరు. ఎందుకు? ఒక అమ్మాయి తనిగా బతికే ఇల్లు కదా, దీనికి లాక్ పెట్టేసాందా? లేదు, నాకు నెమ్మదిగా ఉంటుంది. సతీష్, ఇప్పుడు నువ్వు వెళ్తావా? గెళ్ళని తర్వాత చూసుకోవచ్చు. దేవుడా, ఏంటిది? దేవుడా, సతీష్ చేయి. లేదు, ఎత్తు చాలను. సూపర్, సరైన శాస్త్ర జరిగింది. ఏంటి వచ్చేస్తున్నాడు? వీడింకా చేపవలేదా? వీడిని చీమగా చేస్తుందో ఏమో. నొప్పిగా ఉందా? పిన్న నొప్పి అవుతుందా? సరైన దెబ్బ వేసేస్త్రీ. పర్వాలేదులే కానీ నువ్వు మనిషి సరిగ్గా లేవే. ఒంటరిగా ఉన్న ఆడదాని మీద చేయి వేయొచ్చా? అప్పుడు నేను ఉన్నని చెప్పచ్చా? నే మగ ఓ చెడ్డవాడు. కానీ ముందు నువ్వు అలా చెప్పలేదే. లేదు, అది మిమ్మల్ని కొంచెం ఇంప్రెస్ చేసే కోసం. ఉన్మని చెప్పాలంట మిమ్మల్ని చూసినాక నా కంట్రోల్ లేదు. ఇలా ఎంతమంది ఆడవాళ్ళని చూసావే? చూసింటేనే అంటీ మిమ్మల్ని అట్లా ఒకరిని మొదటిసారిగా. మీరు కొంచెం మనసు పెడతా. నాకు నచ్చకపోతే నేను ఏది బట్టి కావలపరచాలను కాల్ని పెట్టి ఏది చేసిన. ఇదో ఈ నవ్వుల్నే నేను పడేసింది. ఎంతమంది ఆడవాళ్ళని రుచి చూసావు? అట్లా అడుగుతా ఓ 4-5. బలాత్కారం చేసా?
చాచా అట్లయినా వాడు లేదు, తింగా లేదు. బలవంతంగా వాళ్ళని వాడుకొని గుంట తవ్వి వాళ్ళని పూర్తి చేశారా సతీష్? చాచా అట్లా చేసే తప్పు కాదా? నీకు కథలు వింటమంటే ఇష్టమేనా? ఇష్టమా? వినేది మట్టు లేదు, కావాలని కథ రాసేకు తెలుసు. కథ మొదలైంది. దేవుడు ఇప్పుడు వస్తాడు. పాత రాజస్థాన్కి తూర్పు దిక్కున ఉన్న సీనా బందూరే అనే ప్రాంతం ఒకటుంది. ఆ ప్రాంతాన్ని పరిపాలించిన అదిలేంద్ర మహారాజుకి మరణ భయం బాధని కలిగించింది. ఆయన ఆయుష్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన జయతీర్థర్ అనే మహామునేశ్వర్ని వెతుక్కుంటూ వెళ్లారు. ఆ ముని ఒక మద్యపానానికి సంబంధించిన పుస్తకాన్ని ప్రసాదించాడు, సోమరసం. విచిత్రమైన మూలికల గురించి రచించిన ఆ పుస్తకాన్ని ముని అతనికిచ్చారు. అతను ఆదివాసుల దగ్గర నుంచి మూలికలు సంపాదించి వాటితో సోమరసాన్ని తయారు చేశారు. 200 మంది మహిళలని వాళ్ళ అనుమతితోనే లైంగిక సంబంధం ఏర్పరచుకుంటే అతని ఆయుష్ పెరుగుతుందని ఆ మునీశ్వరుడు చెప్పాడు. అందుచేత మహిళలని వశం చేసుకునే మూలికలతో తయారు చేయబడిందే ఆ సోమరసం. అతను ఆ సోమరసాన్ని ఉపయోగించుకొని ఎంతో మంది మహిళల్ని లోబరుచుకున్నాడు. సోమరసం తాగిన మహిళలందరూ ఆ మహారాజుకి బానిసలైపోయారు. అనుభవించిన తర్వాత ఒక్కొక్క మహిళని చంపి పాతి పెట్టడమే అదిలేంద్ర మహారాజుకి అలవాటుగా మారిపోయింది. వంశపారపర్యంగా తన ఆయుష్ని పెంచుకున్న ఆ మహారాజా ఇప్పటికీ ఎక్కడో జీవిస్తూనే ఉన్నాడు. ఏంటి దాతు అదోలా ఉన్నావు? ఏం లేదు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. దీన్ని తాగు, అంతా సరిపోతుంది. లేదు,
ఈ మందు తీసుకొని నిన్ను ఈ అడవి నుంచి వెళ్ళనివ్వను. నిన్ను చూసిన ఆ రోజే అనుకున్నాను సోమరసాన్ని నీతోనే ప్రారంభించాలని.